గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం. నడుము నొప్పి ఇంతకుముందు మహిళల్లో ఎక్కువ వచ్చేది. ఎందుకు అంటే ముందుకు వంగి పనులు చేయడం, ఇంటి పనులు చేయడం వల్ల వచ్చేది. ఇప్పుడు మాత్రం మగాళ్లకు ఆడవాళ్ళకి ఇద్దరికీ వస్తుంది. ఎందుకు అంటే మనం పని చేసే విధానాలు, మన ప్రొఫెషన్ చాలా మారిపోయింది కాబట్టి అందరికి వచ్చే అవకాశం ఉంది, వస్తుంది కూడా. సో ఈ నడుము నొప్పి కారణాలు ఏంటి? ఒకటి, ఎక్కువసేపు గంటల కొద్దీ కూర్చోవడం, దాని సరైన పొజిషన్లో కూర్చోకపోవడం వల్ల నడుము నొప్పి అనేది రావచ్చు. ఇది ఎవరెవరికి ఎక్కువ రావచ్చు అంటే మన ఐటీ ఉద్యోగులకు కానీ, లేకపోతే డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి, బస్సులో కానీ ఎక్కువసేపు గంటల కొద్ది కూర్చుంటారు, వాళ్ళకి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, బరువులు ఎత్తడం, ముందుకు వంగి ఎక్కువ బరువులు ఎత్తడం, దానివల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మూడో కారణం ఏంటంటే జిమ్లో కానీ బయట కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సరైన విధానంగా చేయకపోవడం. ఆ సరైన విధానం చేయకపోవడం వల్ల డిస్క్ ప్రాబ్లం రావచ్చు, నడుము కూడా పట్టుకొని నడుము నొప్పి రావచ్చు. సో ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటి, జాగ్రత్తలు ఏంటి, ఎక్సర్సైజులు ఏంటి అనేది తెలుసుకో. నడుము నొప్పికి సంబంధించిన చిట్కాలలో నడుము నొప్పి రాకుండా ఉండాలి అంటే ఎక్కువసేపు నిలబడ్డా, పని చేయాలన్నా, బరువులు ఎత్తాలన్నా, కూర్చోవాలన్నా ఏమేం చేయాలి? మనం ముందుకు ఏదన్నా బరువు ఎత్తాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇలా వంగకూడదు, మోకాళ్ళు వంచి ఆ వస్తువుని తీసుకోవాలి. ఇది సరైన పద్ధతి. మనిషి తిరగాలి అనుకున్నప్పుడు పూర్తిగా తిరగాలి. ఇలా సగం కింద భాగం ఆపేసి ముందు పైన భాగం ఒక్కటే తిరిగినా మనకు నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు మనం కూర్చొని పని చేయాలి అనుకున్నప్పుడు ఇలా కూర్చొని వెనక ఈ నడుము భాగంకి చిన్న మెత్త వేసుకొని కూర్చొని పని చేసుకోవాలి. లేదు అంటే ఈ చైర్ ఇట్లా ముందుకు వచ్చే చైర్స్ ఉంటాయి, ఈ రోజులలో అన్నీ అలాంటి చైర్సే వస్తున్నాయి. ఎందుకంటే మన నడుము షేప్ అలా ఉంటుంది కాబట్టి ఈ ముందుకు వచ్చే చైర్ వేసుకుంటే మన నడుముకి, లో బ్యాక్కి సపోర్ట్ ఉంటుంది. సో ఎక్కువసేపు కూర్చొని పని చేసుకునే వాళ్ళకి, అది ఐటీ వాళ్ళకైనా, డ్రైవింగ్ చేసే వాళ్ళకైనా, లేకపోతే సిస్టమ్ ముందు పని చేసే వాళ్ళు ఎవరికైనా వెనక అంటే నడుముకి సపోర్ట్ పెట్టుకొని ఉండే కుర్చీలు వాడుకుంటే మంచిది. మీరు పడుకునేటప్పుడు ఎలాంటి పరుపు ఎప్పుడైనా మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉండొద్దు, ఫర్మ్గా ఉండాలి. మెత్తటి పరుపులు వాడితే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పడుకునేటప్పుడు ఎప్పుడైనా పక్కకు తిరిగి పడుకోండి, అండ్ కాళ్ళ మధ్యలో మెత్త ఉంటే మంచిది. అండ్ నిద్ర నుంచి లేచేటప్పుడు, లేదంటే పడుకున్న పొజిషన్ నుంచి లేవాలి అనుకున్నప్పుడు పక్కకు తిరిగి లేస్తే మంచిది. చక్కగా డైరెక్ట్గా లేస్తే మీకు నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. నడుము నొప్పి వచ్చాక అక్యూట్ స్టేజ్ అంటే బాగా నడుము నొప్పి ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఫస్ట్ ట్రీట్మెంట్లో ఏం చేయాలి? ఫస్ట్ నొప్పి తగ్గే వరకు నొప్పికి సంబంధించిన మాత్రలు వాడాలి. అదొక 5 రోజులు కావచ్చు, లేకపోతే వారం రోజులైనా నొప్పి మాత్రలు వాడితే కొంచెం నొప్పి తగ్గుతుంది. నొప్పి తగ్గాక ఎక్సర్సైజ్లు చేయాలి. ఇది ఇంపార్టెంట్. బాగా నొప్పి ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే మనకు వెన్నుపూస పక్కన ఉన్న నడుము కండలకు బలం పెంచే ఎక్సర్సైజ్. అది ఎలా చేయాలంటే బోర్ల పడుకొని చేసే ఎక్సర్సైజ్లు కొన్ని ఉంటాయి. బోర్ల పడుకొని చేతులు 2 పక్కన పెట్టుకోవాలి. మొదటి ఎక్సర్సైజ్ ఏంటంటే తల ఒక్కటి పైకి లేపి 10 లెక్క పెట్టి కింద పెట్టడం. బోర్ల పడుకొని చేతులు శరీరాన్ని పక్కన పెట్టుకొని 2 చేతులు తల ఒకటి పైకి లేపి మళ్ళీ 10 లెక్క పెట్టి కింద పెట్టి. రెండో ఎక్సర్సైజ్ ఏంటి? బోర్లా పడుకోవడము, చేతులు పక్కకు పెట్టుకోవడము, తల, మెడ, భుజం 2 పైకి లేపి ఒక 5 సెకండ్లు లేకపోతే 10 సెకండ్లు ఆపి మళ్ళీ కింద పెట్టడం. మూడో ఎక్సర్సైజ్ ఏంటి అంటే తల, భుజంతో పాటు కుడి చేయి, ఎడమ కాలు పైకి లేపి, ఆ కాలు మోకాలు వంచకుండా కుడి చేయి, ఎడమ కాలు 2 పైకి లేపి ఒక 10 లెక్క పెట్టి కింద పెట్టడం. దాని తర్వాత ఎడమ చేయి, కుడి కాలు 2 పైకి లేపి భుజం, తలతో పాటు లేపి 10 లెక్క పెట్టి కింద పెట్టి. ఇది మూడో ఎక్సర్సైజ్. నాలుగో ఎక్సర్సైజ్ ఏంటంటే భుజం, మెడ, తల 2 చేతులు 2 కాళ్ళు బోర్లా పడుకొని 2 పైకి లేపి 10 లెక్క పెట్టి కింద పెట్టి. దీంతో ఏమవుతుందంటే వెన్నుపూసకు సంబంధించిన పక్కన ఉన్న నడుము కండలన్నీ బలపడతాయి. ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్. నడుము నొప్పిలో స్ట్రెంథనింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్లో ఇంకొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. ఒకటి, మీరు ఇవన్నీ మామూలు బల్ల మీద కానీ పరుపు మీద కానీ చక్కగా పడుకొని చేసుకోవచ్చు. ఒకటి, చక్కగా పడుకొని మోకాళ్ళు వంచి మీ నడుము, మీ వెనుక బ్యాక్ కింద భూమికి కానీ పరుపుకి కానీ అనుకొని ఉండాలి. మోకాళ్ళు వంచి పెట్టాలి. ఆ తర్వాత మెల్లగా ఏం చేస్తారంటే నడుముని పైకి లేపాలి. నడుముని పైకి లేపినప్పుడు ఏమవుతుందంటే మన భుజము, నడుము, మోకాళ్ళు ఒక లైన్లో ఉండాలి. అలా ఒక 5 సెకండ్లు ఆపి, లేదంటే 10 సెకండ్లు ఆపి మళ్ళీ కిందికి దించాలి. సో ఇట్లా అట్లీస్ట్ ఒక 10 నుంచి 20 సార్లు చేయాలి. రెండో ఎక్సర్సైజ్ ఏంటంటే చక్కగా పడుకొని 2 కాళ్ళు చాపుకోవాలి. ఒకరికి మోకాల్ని మడత పెట్టుకొని ఆ మోకాల్ని చేతులతో పట్టుకొని దాన్ని మన ఛాతి వరకు లాగాలి. ఆ రెండో కాలు, ఒకవేళ కుడి కాలుని మోకాల్ని మడత పెట్టుకుంటే ఎడమ కాలు అనేది మనం
చాపి పెట్టుకోవాలి, మోకాలు మడత రాకూడదు, అది చాపి కింద భూమికి ఆనుకొని ఉండాలి, పైకి లేవకూడదు. ఇదే విధంగా వేరే కాలు అంటే ఎడం కాలు మోకాలు మడత పెట్టుకొని ఛాతి వరకు తీసుకురావాలి, కుడి కాలేమో మోకాలు చాపుకొని ఉండి మోకాలు ఇంకా కాలు మొత్తం మన కింద భూమికి ఆనుకొని ఉండాలి. ఇది రెండో రకమైన ఎక్సర్సైజ్. మూడో రకమైన ఎక్సర్సైజ్ అంటే బోర్లా పడుకొని మనకు మోచేతులు కింద భాగం మొత్తం కింద ఆనుకొని దాని కింద గట్టిగా నొక్కాలి, కాళ్ళు రెండు చాపి ఉండాలి, గట్టిగా నొక్కి 5 సెకండ్లు ఆపి తర్వాత మళ్ళీ కిందికి దిగాలి. ఆ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 10 నుంచి 20 సార్లు చేయాలి. 4వ రకం 5వ రకం ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయంటే మనము 2 చేతులు అరిచేతులు బోర్లా పొజిషన్లో మనము చిన్నప్పుడు అంబాడినట్టు ఉండే పొజిషన్లో మనిషి ఉండాలి. ఆ పొజిషన్లో 2 రకాల ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఒకటి చేతులు మోకాళ్ళ మీద మనిషి కూర్చొని 2 అరిచేతులు మోకాళ్ళ మీద ఉండి మన నడుముని టైట్ చేసి వెనక బటక్స్ ని టైట్ చేసి పైకి లేపి ఆ తర్వాత తల కొంచెం కిందికి వంగాలి. అలా ఆ పొజిషన్లో ఒక 5 సెకండ్లు కానీ 10 సెకండ్లు కానీ ఆపి మళ్ళీ రిలీజ్ చేయాలి. అట్లా అట్లీస్ట్ ఒక 20 సార్లు చేయాలి. 5వ రకమైన ఎక్సర్సైజ్ ఏంటంటే అదే పొజిషన్ లో ఆ 2 చేతులు 2 మోకాళ్ళ మీద ఉన్న పొజిషన్ లో మనము నడుముని కిందికి దించాలి, రిలాక్స్ అవ్వాలి. మన బటక్స్ కండలు కానీ లేకపోతే నడుము కండ కానీ రిలాక్స్ అయ్యి కిందికి దిగి మన తల కొంచెం పైకి లేస్తూ అలా ఆ పొజిషన్ లో ఒక 5 సెకండ్లు కానీ 10 సెకండ్లు కానీ ఆకి అలా ఒక 10 నుంచి 20 సార్లు చేయాలి. సో ఈ 5 రకాల ఎక్సర్సైజ్లు కూడా చేస్తే మనకు నడుము కండలు బలపడతాయి, తొడ కండలు బలపడతాయి అండ్ నడుము కండ స్ట్రెచ్ కూడా అవుతుంది.